సుమిత్ర ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ దీపా కార్తీక్లు బాధపడతారు. దీపా, కనిపించని ప్రాణం కంటే కనిపించే ప్రాణం ముఖ్యమని మా అమ్మ చెప్పింది. కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ నా బాధ్యత అని నేను మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి అని కార్తీక్ అడుగుతాడు. ఇక దీప కన్నీళ్లు తుడుచుకుంటూ, అత్తయ్యకు నిజం తెలియదు కదా బావా, అందుకే అలా అంటున్నారు. సుమిత్రమ్మ గారి కోసం నా బిడ్డను త్యాగం చేయాలని అనుకుంటున్నానని వెళ్ళి మా అమ్మకు చెప్పమని కార్తీక్ దీపతో అంటాడు. నేను బిడ్డను చంపుకునే దానిలా మీకు కనిపిస్తున్నానా అని దీప ప్రశ్నిస్తుంది. కార్తీక్ దీప భుజాల మీద చేతులు వేసి, నాకు పుట్టని శౌర్య మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు. అలాంటిది నా ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉంటుంది. కానీ ఆ బిడ్డ పుట్టాలంటే ముందు అత్తయ్య బతకాలి కదా. రెండు కళ్ళు నావే, ఒక కన్ను పొడుచుకోను, ఎవరినీ వదులుకోను అని గుండెభారంతో దీపను అడుగుతాడు. ఇక దీప ఏడుస్తూ, మీరు నాకు అన్నీ ఇచ్చారు బావా, నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఈ బిడ్డను మీకు ఆరోగ్యంగా అందిస్తే నా బావ సంతోషం కోసం నేను ఏదో ఒకటి చేశానన్న తృప్తి నాకు మిగిలేది. మా అమ్మకు నేను ప్రతిరూపం, నా బిడ్డ మీ ప్రతిరూపం. కానీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు అని కార్తీక్ దగ్గర దీప బాధపడుతుంది. నా దగ్గర ఏ సమాధానం లేదు, నన్నేమీ అడగొద్దు, కానీ ఏదో ఒకటి చేసి అత్తను బ్రతికించాలి అంటాడు కార్తీక్. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరిని వదులుకోవాలో తెలియడం లేదని కార్తీక్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక మరోవైపు జ్యోత్స్నకి భోజనం తినిపిస్తున్న పారు మనసులో ఏదో అలజడా కనిపిస్తుంది. గ్రాని, నా మీద నీకు ఇంకా అనుమానం పోలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. దాంతో పారు, నా కొడుకు నా కళ్ళ ముందుకు వచ్చే వరకు నేను ఎవ్వరిని నమ్మను జ్యోత్స్న. చూసావా దశరథ్ విశ్వరూపం, అతనిలో శివనారాయణ గారు ఆవహించినట్లు ప్రవర్తిస్తున్నాడు అని జ్యోత్స్న పారిజాతం హెచ్చరిస్తుంది. ఇక అదే టైంలో శివనారాయణ అక్కడికి రావడంతో పారు జ్యోత్స్న కంగారు పడతారు. మీరు మమ్మల్ని దూరం పెడుతున్నారు అని పారు అనగానే శివనారాయణ మండిపడతాడు. మొదటిసారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఎందుకు చూసుకోలేదు? ఈసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ కాకపోతే దశరథ్ ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర వాగినట్లు వాడి దగ్గర వాగకు అని పారిజాతాన్ని హెచ్చరించి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ వెళ్ళగానే పారు ముఖం క్రూరంగా మారింది. నిజం బయటపడే రోజు దగ్గర పడింది జ్యోత్స్న. ఈ రిపోర్ట్స్ రాకుండా ఆపాలి, లేదా సుమిత్రని లేకుండా చేయాలని పారు అనడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది.